మహోన్నతుడవును, మహాగణుడవును, నిత్య నివాసనకు మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు గొప్ప దేవుడవని, శక్తికి నీతో సమానుడైన వాడు లేడని, జ్ఞానమునకు మించిన దేవుడవని ఉదయకాల సమయంలో మా ముందుకు తీసుకుని వచ్చిన మీ వాక్య భాగాన్ని బట్టి మీరు ఎంత గొప్ప దేవుడో మీరు మాకు ఆ గొప్పతనాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శిలువ మరణం ద్వారా మాకు ప్రత్యక్షపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అసమానుడమైనటువంటి దేవుడో నిన్ను అర్థం చేసుకోవటం మా వల్ల కాదు. బుద్ధిహీనులం, జ్ఞానహీనులం, బలహీనులం. అయినప్పటికీ నీ కుమారుని శిలువ కార్యం ద్వారా ప్రభువా నీకు ఎంతో కొంత సమీపంగా రావడానికి ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మీ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని సరిచేసి ప్రభువా నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచాలని మా ప్రభువును, రక్షకుడు, విమోచకుడు, గొప్ప దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ఆరాధించి మీ పాదములకు సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేస్తలాడండి. మీ అందరికీ దేవుని నామం పేరట వందనాలు. ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా మదరు బెడ్లో ఉన్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ మీరంతా చేసిన ప్రార్థనల కోసం, మీరు ఆదరించిన ఆదరణ కోసం ఈ సంఘం ఒక తల్లిలాగా మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు అన్నకి, తర్వాత సంఘ సభ్యులందరికీ, ప్రార్థించిన వారందరికీ దేవుని నామం పేరట నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంటే ఈ మాట చెప్పాలని ఈరోజు నేను యాక్చువల్గా ఉన్నాను, జస్ట్ ఒక 1 or 2 words. బట్ దేవుడు రాత్రికాల సమయంలో అన్న ద్వారా వాక్యాన్ని కొంచెంసేపు పంచుకోమని అడిగిన మీదట నేను ఇప్పుడు రెగ్యులర్గా చదువుకున్న పోర్షన్లో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. బహుశా మన మందిరంలో చాలాసార్లు దీని మీద బైబిల్ స్టడీస్ చేసి ఉంటాం. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఎంతో వివరంగా దేవుని ఆత్మచేత నింపబడిన దేవుని సేవకులు ఉన్న కారణం చేత ఎంతో చక్కగా మనం చాలాసార్లు అర్థం చేసుకుని ఉంటాం. బట్ దట్స్ వై ఐఎమ్ ఓన్లీ నేనేమనుకుంటున్నానంటే దేవుడు ఈ మధ్యకాలంలో నేను ఇది చదువుతాను కాబట్టి దీనిలో నుంచి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్న మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 3వ అధ్యాయం 12, 13 వచనాలు కలిసి చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3, 12, 13 అందరం కలిసి 13, 14 కూడా మేబీ 17 వరకు కలిసి చదువుకుందాం. 17 వరకు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గుర్చిన జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. చాలా విషయాలు ఉన్నాయి. మనం కనీసం 2-3 స్టడీస్లో కానీ మనకు అవన్నీ విషయాలు ఉన్నాయి. బట్ ఫస్ట్ 2 verses నుంచి కొన్ని తలంపుల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఉన్న బిగినింగ్లో ఉన్న వచనాలు కనుక మనం ఆలోచిస్తున్నట్లయితే మనకేం గుర్తొస్తుందంటే ఆత్మ ఫలాల్లో కూడా ఈ విషయాల గురించే, ఇలాంటి విషయాల గురించే మెన్షన్ చేయబడినట్టుగా మనం చూస్తాం.
గలతీయులకు రాసిన పత్రికలో. అవన్నీ మనం తీయక్కర్లేదు, మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. దెన్ మనం ఇప్పుడు ఇందాక ఆరాధనలో విన్నట్టుగా దేవుడు గొప్ప దేవుడు అయినటువంటి ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవటం, ఆ లెవెల్కి వెళ్ళటం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. మనం అసలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. అంత గొప్ప దేవుడు. మనం మనం చాలా 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 మైన్యూట్, అసలు కంటికి కనిపించినంత తక్కువ వాళ్ళం. అంత గొప్ప దేవుడు మనం ఇందాక ఆరాధనలో విన్న రీతిగా ఆ శక్తి ప్రభావం చేత మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చి ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించి, ఆ కుమారుడు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలియాగం ద్వారా ఆయనకి కొంచెం సమీపంగా వెళ్ళటానికి, ఆయన అర్థం చేసుకోవటానికి, ఈ కొలసీలకు రాసిన పత్రిక ఏం చెప్పుద్దంటే అసలు మనం కూడా దేవునితో సమానంగా అక్కడ కూర్చోబెట్టే స్థితికి మనల్ని దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఎంతో ఇన్సిగ్నిఫికెంట్, అసలు ఏమాత్రం నమ్మలేనటువంటి, నమ్మదగనటువంటి మనల్ని దేవుడు మనకు ఒక స్థాయి కల్పించాడు. ఆయన కుమారునితో పాటు, లేకపోతే యేసుక్రీస్తు వారిలో దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే ఆయన కుమారునితో పాటు మనల్ని పరలోకంలో ఆల్రెడీ కూర్చోబెట్టాడు. అంటే రక్షించబడిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. అందుకే చాలా డిఫరెంట్గా జీవిస్తారు రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, యేసుక్రీస్తు వారి రక్తం చేత తమ పాపాలు కడుక్కున్న వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నామని చెప్పినా, ఎంత దేవునికి ఇస్తున్నామని చెప్పినా, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను అని చెప్పినా కూడా యేసుక్రీస్తు వారి రక్తం చేత పాప విమోచన పొందని వానికి నీ స్థాయి ఏంటో నీకు అసలు అర్థం కాదు. అట్టి వారికి మాత్రమే అర్థం అవ్వాలి. ఒకవేళ అర్థం అవ్వట్లేదు అని అంటే దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ యువర్ మీ యొక్క రక్షణ విషయంలోనే కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన స్థాయి మనల్ని క్రీస్తుతో కూడా తండ్రి దగ్గర కూర్చోబెట్టినటువంటి స్థాయి. ఇట్స్ ఆల్రెడీ డన్. ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి స్థితిని కల్పించాడు ఆ గొప్ప దేవుడు మనకి. మనం ఇందాక అదే ఆరాధనలో ఆయన మన పాపులైనటువంటి మనల్ని రక్షించినటువంటి విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు మనకు అర్థం కావాలి మన స్థితి, మన స్టేటస్, అవర్ స్టేటస్ ఈస్ రైజ్డ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారితో పాటు మనల్ని కూర్చోపెట్టాడు. అయితే ఇలా కూర్చున్న వాళ్ళు ఎలా జీవించాలి అనేది 3వ అధ్యాయంలో, యాక్చువల్లీ కొలసీలకు రాసిన పత్రికలో మొదటి 2 అధ్యాయాల్లో సిద్ధాంతాల గురించి, నియమాల గురించి, వీటన్నిటి గురించి ఎంతో చక్కగా ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఆ కొలసీలో ఉన్న సంఘానికి దుర్బోధకులు ప్రవేశించి మనకి ఇది చాలదు, మనం ఇంకా ఎక్స్ట్రా చేయాలి, ఆచారాలు చేయాలి, వ్యవహారాలు చేయాలి, నక్షత్రాలు చూడాలి, అవి చూడాలి, తూర్పు చూడాలి, పడమర చూడాలి, ఇట్లాంటి తప్పుడు బోధ అంతా వెళ్ళింది ఆ సంఘంలోకి. వెళ్ళినప్పుడు ముందు అసలు ఈ సిద్ధాంతం అసలు ఏంటి, దేవుడు ఏంటి, దేవుడు ఎక్కడుంటాడు, దేవుని యొక్క విధానం ఏంటి, దేవుని పద్ధతి ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఇలాంటిది విన్న తర్వాత మీరు ఎలా ఉండాలి అనేది 3వ అధ్యాయంలో మనకు చెప్తా వచ్చాడు. 3వ అధ్యాయంలో క్రీస్తు వారిలో మన స్థాయి ఏంటో చెప్పి, ఆ స్థాయికి తగ్గట్టుగా మీరు ఎలా ఉండాలి అని చెప్తూ 3వ అధ్యాయంలో బిగినింగ్లోనే మనకి ఏం చెప్తాడు, మీరు ఒకవేళ క్రీస్తుతో కూడా మీరు లేపబడితే, మీ స్థాయి ఎక్కడ ఉందని మీకు అర్థమైతే, మీరు ఈ లోకం ప్రకారం జీవించడానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్న పద్ధతులు, నియమాలు, నిష్టలు, ఆచారాలు, వ్యవహారాలు, లోకం అందించేటువంటి సౌఖ్యాలు, లోకం అందించేటువంటి ఆనందాన్ని మీరు దానికి మీరు చాలా డిఫరెంట్గా ఉండాలి, మీరు సపరేట్గా ఉండాలి, మీరు దాంతో ఉండటానికి వీల్లేదు అని చెప్తాడు. కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ చెప్తాడు. మీలో చూడండి ఒకసారి 3వ అధ్యాయం మొదటి బిగినింగ్ వర్సెస్లో కనుక మనం చూసినట్లయితే, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దని చెప్తూ ఆయన ఏం చెప్తాడంటే, జారత్వం కానీ, అపవిత్రత కానీ, కామాతురత కానీ, దురాశ కానీ, విగ్రహారాధన కానీ, ధనాపేక్ష కానీ, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఇవి. మెజారిటీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. లైంగిక సంబంధమైన పాపాలు, శరీరాన్ని చూపించుకునే పాపాలు, మనసును కంట్రోల్ చేసుకోలేని పాపాలు, దేవునికి దూరం, దేవుడు అసహించుకునే పాపాలు, ఇంక్లూడింగ్ ధనాపేక్ష. డబ్బు ఆశించాలి, డబ్బు 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 పెరిగిపోవాలి, ఆస్తి అంత సంపాదించాలి, ఎంత సంపాదించాలి, వ్యభిచారం కంటే ఘోరంగా పోల్చాడు అనమాట. అలాంటి పాపాల్లో నుంచి మనం దూరంగా ఉండాలి. దట్ ఈజ్ నెంబర్ 1. సెకండ్ ఏం చెప్తాడంటే, ఫెరిఫరల్ థింగ్స్ కొన్ని ఉంటాయి, అవి పాపం అని మనం అనుకోం, దుష్టత్వం అని మనం అనుకోం, అవి దేవునికి మనల్ని దూరం చేస్తాయని మనం అనుకోం, వాటిని కూడా మీరు విడిచిపెట్టాలి అంటాడు, విసర్జించాలి అంటే. బట్టలు తీసేసినట్టుగా మీరు తీసివేయాలి. ఒక రకంగా ఒక వస్త్రాలు ఎలాగ మనం వేసుకుంటామో, తీసేస్తామో, వేసుకుంటామో, ఆ పోలికలో అయినా మనకు అర్థం అవడానికి చెప్పినట్టుగా మనం చూస్తాం.
ఈ పెరిఫెరల్ థింగ్స్ అనుకునేవి పాపంగా కనిపించని పాపాలు. సామాన్యంగా విశ్వాసులందరూ మునిగి తేలే పాపాలు ఇవి మనకు అర్థం కావాలి. అవేంటి చూడండి, 8వ వచనం నుంచి చూస్తాం మనం. కోపం మనలో కోపం ఎవరికన్నా రాదా? కోపం వస్తుంది, కానీ ఎంతవరకు వెళ్తుంది అంటే మన కోపం పాపం చేసే అంతగా వెళ్తుంది, దేవునికి దూరం చేసే అంతగా వెళ్తుంది. సో ఇవన్నమాట కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు, ఇవన్నీ మీరు విసర్జించాలి. ఇదంతా పాత స్వభావం, ఇదంతా లోకంలో నుంచి వచ్చేది, లోకం ఇచ్చేది. అంటే ఇప్పుడు డిసిప్లిన్కి రిలేటెడ్ ప్రేమపూర్వకమైన పవిత్రతతో కూడిన డిసిప్లిన్కి ఇచ్చేటువంటి కోపం గురించి వాటి గురించి కాదు మాట్లాడేది, కాదు మాట్లాడేది. పాపానికి తీసుకెళ్లేది, దేవునికి దూరం చేసేది, మనుషులకు దూరం చేసేది, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ అన్నమాట. మన నోటి నుంచి, లేకపోతే మన యొక్క ఎక్స్ప్రెషన్ నుంచి, మన లైఫ్ స్టైల్ నుంచి, మన యొక్క జీవన విధానంలో అనే డే టు డే బేసిస్ మనకు కనిపించేటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా విసర్జించాలి అని ఆయన చెప్పుకుంటా వచ్చి, ఇవన్నీ ప్రాచీన స్వభావంలో ఉన్నాయి. మీరు ఇప్పుడు రక్షించబడ్డారు, రక్తం చేత కడగబడ్డారు, ఒక నూతన వ్యక్తిగా అయ్యారు కదా, నూతన వ్యక్తిగా అయ్యారు. ఒక రకంగా మాసిపోయిన బట్టలు తీసేసారు. మాసిపోయిన బట్టలు తీసేసినాడు ఏం చేయాలి? బట్టలు తీసినాడు ఏం చేయాలి? మళ్ళీ బట్టలు వేసుకోవాలి కదా, లేకపోతే ఏముంటుంది? నేకెడ్నెస్, వాడి దిగంబరత్వం కనిపిస్తుంది కదా. కాబట్టి పాతవి తీసివేసినప్పుడు నీవు ఇమీడియట్గా నీవు కొత్త నీ వస్త్రధారణ నీవు చేసుకోవాలి. అది ఏంటి అనేది ఈ 12వ వచనం నుంచి మనకు చక్కగా ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. అందుకే చూడండి, దేవుణ్ణి స్తుతించడానికి మనకి ఎన్నో రీజన్స్ ఉన్నాయి, ఎన్నో కారణాలు ఉన్నాయి. దేవునిలో ఆనందించడానికి, దేవుని బిడ్డలుగా ఉండటానికి, పెద్ద విచారం లేకుండా జీవించడానికి మనకున్న గొప్ప సంగతి ఏంటంటే మన దేవుడు పాత స్థితిని మార్చి కొత్త స్థితిని మనకు ఇచ్చాడు. నవీన స్వభావం ధరించుకోండి అని చెప్తాడు. కాగా ఎవడైనా క్రీస్తు నందున్నాయలా వాడు నూతన సృష్టి, ఎందుకంటే పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. కనుక మనం ఏమనుకుంటామంటే నేను ఎప్పటి నుంచో భక్తి చేస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి నేను విశ్వాసం, ఇంకా నాకు కొత్త అంటే నాకు రోజు కొత్త అనుకుంటాం అనమాట. డెఫినెట్గా మనం కొత్త జీవితంలోనికి వెళ్ళి తీరాలి, కొత్త స్వభావంలోకి వెళ్ళి తీరాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ నూతన స్వభావం ఎందుకు అనేది కూడా ఒక చెప్తాడు ఇక్కడ 9 నుంచి 10 వచనాల్లో. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడు అన్న తర్వాత, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము వానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుని పోలిక మనలోకి రావాలంటే, ఈ లోకంలో జ్ఞానం కలిగి మనం జీవించాలంటే, బుద్ధి లేనితనం అంతా విడిచిపెట్టాలి అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని అంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకొని తీరాలి. నవీన స్వభావాన్ని ధరించుకోలేదంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం ఫర్ అస్. ఇప్పుడు చూడండి, ఈ లక్షణాలు మనం 12వ వచనం నుంచి చదివిన లక్షణాలు కానీ, గలతీయులకు రాసిన పత్రికలలో చూసి చదివిన లక్షణాలు కానీ, లేకపోతే యేసు ప్రభు వారు 2.5 సంవత్సరాలు కానీ, లేకపోతే 30 అండ్ ప్లస్ ఇయర్స్ ఆయన జీవించినటువంటి ఆ జీవన విధానం కూడా ఇదంతా మనకేం తెలియజేస్తుందంటే ఇట్స్ అబౌట్ అవర్ క్యారెక్టర్. మన యొక్క ఏమంటాం దాన్ని, ప్రవర్తన, మన యొక్క జీవన విధానం, మన హృదయం ఎలాంటిది. వాస్తవానికి మనం రక్షించబడకముందు మన హృదయం ఎలాంటిది? హృదయము ఘోరమైన వ్యాధి, స్వస్థత లేదు దానిలోని. చాలా హృదయంలో నుంచే అన్నీ వస్తాయి అని మనం మార్క్స్ వార్తలో, మత్తయి వార్తలో మనం చూస్తాం. బయట నుంచి అంత ఊరికే కనిపిస్తుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. అందుకని దావీదు అంటాడు, దేవా నా హృదయములో, నా అంతరంగములో ఏమివ్వాలి? పరిశుద్ధతని నీవు కోరుతున్నావు, నా అంతరంగాన్ని నీవు నూతనపరచు. సో ఇక్కడ నేను బట్టలు అంటున్నావు అనేది పై బట్టల గురించి కాదు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పెద్ద ఏం ఒరిగేదేమీ లేదు. మొహం ఏదో చాలా భక్తిగా సొరకాయలాగా బారుగా పెట్టుకుని కూర్చున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు, వాటి వల్ల ఏమీ రాదు. హృదయం, ఇట్స్ అబౌట్ ద హార్ట్. మన హృదయం మారాలి, మన హృదయంలో మార్పు రావాలి.
నువ్వు ఎంత చేతులు కట్టుకున్నా, ఎంత వినయంగా ఉన్నా, ఎంత అన్నోళ్ళని చూడగానే, పెద్దోళ్ళని చూడగానే ఎక్కడ లేని ఇది తెచ్చిపెట్టుకున్నా తెలిసిపోద్ది. నీ పెదవులు చెప్పేస్తాయి నువ్వు సిగరెట్ తాగుతున్నావో, లేకపోతే నీ కళ్ళు చెప్తే నువ్వు తాగుతున్నావో అన్నీ తెలిసిపోతాయి కదా, అవునా కదా? ఇట్స్ అబౌట్ ద హార్ట్. హృదయం అనేది మారాలి, హృదయం మారాలి. సో అవి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. 12వ వచనంలో నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక స్టన్నింగ్ స్టేట్మెంట్ ఆయన చేశాడు. ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును కాగా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. విశ్వాసుల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి విశ్వాసులు కాకపోతే, ఇందాక చాలా పవర్ఫుల్గా వర్షిప్లో మనకు యేసుక్రీస్తు వారి రక్తంలో మనకున్నటువంటి విమోచన గురించి, రక్షణ గురించి మాట్లాడబడింది. అది మీరు ఇమీడియట్గా పొందుకోవాలి. లేకపోతే మనం చర్చికి వెళ్ళి ఏదో భక్తి చేసినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళాం. మీరు చూస్తున్నారు, పరిస్థితులన్నీ చాలా సీరియస్గా ఉన్నాయి. చాలా త్వరగా ప్రభువు రాబోతున్నాడు. లేకపోతే మన మరణం కూడా ఏ మూమెంట్లో ఎట్లా ఉందో తెలియట్లా. సో అంచేత ఇమీడియట్గా ఆ రక్షణలోకి వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేసు ఎవరన్నా లేకపోతే, ఐ హోప్ ఎవ్రీబడి మీరందరూ రక్షించబడ్డారు అనుకుంటున్నాను. కానీ అక్కడక్కడ కొంతమంది ఉంటారు. ఎందుకంటే నా మందిరం అందరికీ ఏంటది ప్రార్థనా మందిరం కాబట్టి అందరూ వస్తారు లోపలికి, అందరిని రానిస్తాం, అందరి కోసం ప్రార్థన చేస్తాం, అందరిని ప్రేమిస్తాం. దట్స్ ఆల్ ఫైన్. బట్ నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకపోతే, రక్షణ పొందకపోతే, పరలోకం యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చునే స్థాయి మనకు లేదు. సో దేర్ ఫోర్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారు, రక్షించబడిన వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ప్రభు బల్లలో పాలు పొందేవాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు. ఒక మాట ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, దేవుని చేత మీరు ఏర్పరచబడ్డారు. వాట్ ఏ గ్రేట్ థింగ్! ఎంత గొప్ప సంగతి! దేవుని చేత మిమ్మల్ని ఆయన అంటాడు కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయనే ఒక స్టెప్ తీసుకొని మన దగ్గరకు వస్తాడు. ఎస్పెషలీ ఇప్పుడు ఈ ఎరిగిపాడు, ఈ మందపాడు, ఈ ఆదర్శ నగర్ ఉన్న ఏరియా నుంచి ఉన్న వాళ్ళకి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడే ఒక స్టెప్ వేసి ఒక మందిరాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు ఏమైనా ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా మందిరం ఇక్కడికి రావాలని? ఎవరన్నా అడిగారా? కనీసం ప్రార్థన చేశారా? చేస్తుండవు, మేము కూడా చేయలేం. బట్ దేవుడు తన అనాది సంకల్పంలో ఇక్కడికి ఒక మందిరాన్ని, ఒక దీనమైనటువంటి సేవకుని పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆయన స్టెప్ తీసుకున్నాడు అనమాట. మనం తీసుకోం. మనమైతే అన్నీ వండి వార్చి అక్కడ పెడితే తినటానికి బయలుదేరుతాం, ఎంజాయ్ చేయటానికి. సో దేవుడే మనల్ని ఎలక్ట్ చేసుకున్నాడు. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది, ఎందుకు ఎలక్ట్ చేసుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఎందుకు ఆయన మన కోసం రక్తం కార్చాడు? ఎందుకు ఆయన మనల్ని రక్షించుకున్నాడు? ఎందుకు ఆయన తన ప్రణాళికలోకి మనల్ని సింక్ చేశాడు? పుట్టిన ప్రతి మానవుడి కోసం దేవుడి యొక్క ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. వీడిని ఎక్కడ ఇవ్వాలి, ఏ ఇంట్లో ఇవ్వాలి, ఎక్కడ పుట్టించాలి, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడుందో తెలుసా ఆ ప్రణాళిక? భూమికి పునాదులు వేయకముందే, సృష్టికి ముందే, ఈ భూమి ఏర్పడక ముందే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవునికి అప్పుడే తెలుసు, అవునా? కనుక ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటులో నెంబర్ 1 ఎందుకు ఏర్పరచుకున్నాడు? నెంబర్ 1 పరిశుద్ధులుగా ఉండటానికి. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని? విశ్వాసం ద్వారా రక్షించబడిన ప్రతి బిడ్డ మనందరినీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి. పరిశుద్ధులుగా ఉండటానికి అనగానే మనం తప్పులు చేయకుండా ఉండటానికి, పాపం చేయకుండా ఉండటానికి, పరిశుద్ధత, పవిత్రత, శాంక్టిటీ ఇవన్నీ మాట్లాడతాం మనం. ఓకే. బట్ ఒరిజినల్ బైబిల్ స్క్రిప్చర్స్లోకి వెళ్ళినప్పుడు మనకేం అర్థమవుతుందో తెలుసా? పరిశుద్ధత అంటే నీవు ప్రత్యేకంగా ఉండటానికి. అంటే దాని అర్థం సపరేట్గా ఉండటానికి, ఒక డిస్టింక్టెడ్ లైఫ్ జీవించటానికి. యూ హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి. ఇందాక అన్నాడు కదా కొలస్సీలకు రాసిన పత్రిక బిగినింగ్లో ఏం చెప్పాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, కానీ భూమి మీద వాటిని మీరు వెతకొద్దు. దాని అర్థం ఏంటనమాట? మీరు సపరేట్ అంటే పైన ఇట్లా కూర్చొని ఉండమని, తినకుండా నిద్ర లేకుండా సచ్చూరుకుంటాం, అది కాదు దాని అర్థం. ఈ లోకం అందించేటువంటి పాపం, ఈ లోకం అందించేటువంటి భోగం, ఈ లోకం అందించేటువంటి మరణం, శాపకరమైనటువంటి జీవితం నుంచి మనల్ని సపరేట్గా ఉండమంటున్నాడు, పరిశుద్ధులుగా ఉన్నాడు. యూ బీ సపరేటెడ్. మీరు వారిలో నుండి వెలుపలికి వెళ్ళి ప్రత్యేకముగా
జీవించండి. మనం వీ నీడ్ టు బి సపరేటెడ్. అందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. పాపానికి దూరంగా, లోకానికి దూరంగా, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వీటన్నిటికీ దూరంగా మీరు జీవించాలి. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, మీరు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు? మీరు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు? ప్రియులైన వారికి తగినట్లుగా జీవించాలి. దేవునికి ప్రియులైనట్టు వారిగా మీరు చాలా ప్రియమైన వాళ్ళగా, దేవునికి, విశ్వాసులకి, మందిరానికి, లోకానికి కూడా చాలా ప్రియులుగా మీరు కనిపించాలి. ఒక స్పెషల్ పీపుల్గా మీరు కనిపించాలి. ఐ థింక్ పేతురులోనే మనం చూస్తాం, ఒక వింతైన జనములాగా. వాళ్ళు అంటారు కదా, అపోస్తల కార్యాలు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? భూమిని తలక్రిందులు చేసేటువంటి మనుషులు, అసలు ఎవరు వీళ్ళు? సో అలా అనుకోవాలి మన జీవితం చూసి. మన వర్క్ ప్లేస్లో కానీ, మన యొక్క ఇంట్లో కానీ, ఇంట్లో కూడా ఒకళ్ళ మీ ఇంట్లో నువ్వు ఒక్కడే రక్షించబడితే నిన్ను చూసి అలా అనుకోవాలి. నువ్వు ఉండే సమాజంలో, నీవు నివసించే నీ అపార్ట్మెంట్స్లో అలా అనుకోవాలి. మా అపార్ట్మెంట్స్లో, మేము ఉండే దగ్గర మా అపార్ట్మెంట్స్లో అసలు మాకు ఫస్ట్ ఇవ్వనన్నారు, క్రిస్టియన్స్కి ఇవ్వనన్నారు. మరి నన్ను ఎత్తు పొడుగు ఇవన్నీ చూసి మరి ఏమన్నా ఏదో హిందూ బ్యాక్గ్రౌండ్ అనుకున్నారు, ఇచ్చారు. ఇస్తే వెళ్ళిన తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు, ఐ థింక్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నుంచి అసలు ఒకవేళ గబుకుని మేము వెళ్తామంటే వాళ్ళు, సార్ ఈ అపార్ట్మెంట్లో ఇంకోటి ఖాళీగా ఉంది అని చెప్పేవాళ్ళు అనమాట బిగినింగ్లో. సరే, తర్వాత మేము కొనుక్కున్నాం అనుకో అక్కడ. సో అంటే లోకం మనల్ని, వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు, వీళ్ళతో దేర్ ఈజ్ సంథింగ్ డిఫరెన్స్ ఇన్ దైర్ లైఫ్ స్టైల్, వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఆప్యాయతలో ఉంది అని లోకం అనుకోవాలి. సో బిలవర్డ్, పరిశుద్ధులుగా, బిలవర్డ్ పీపుల్గా ఉండాలి అనేది అలా ఉంటే మీకేముండాలి? అలా ఉండేవాళ్ళమైతే మీ స్వభావంలో, మీ లక్షణాల్లో, మీ ప్రాక్టికల్ లైఫ్లో ఏముండాలి అనేది క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. అన్న 10-15 minutes ఓకేనా అన్న? టైం అన్నది 10 minutes ఓకే. సో ఏం కలిగి ఉండాలి అనేవి ఇక్కడ చెప్పాడు. హీ సెడ్ అబౌట్ 8 విషయాలు మనం చూస్తాం ఇందులో. 8 విషయాల్లో ఫస్ట్ ప్రైమరీ విషయాలు ఒక 7, ఇంకొకటి చాలా సీరియస్, చాలా 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 మనందరం ఇష్టపడేటువంటి ఫైనల్ గార్మెంట్, అంటే అన్ని వస్త్రాలకి పైనకి వేసుకునే ఒక వస్త్రం గురించి అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. అదేంటంటే, నూతన స్వభావం కలిగిన వ్యక్తులు, మారుమనసు పొందిన వ్యక్తులు, దేవుని బిడ్డలమని చెప్పుకునే వ్యక్తులు కలిగి ఉండవలసినటువంటి నవీన స్వభావం, క్రొత్త స్వభావం. ఒకటి నెంబర్ వన్ ఏంటి? జాలిగల మనసు. జాలిగల మనసు ఉండాలి. దేవుడు మన మీద జాలిపడి మన దగ్గరకు వచ్చాడు, మనల్ని దర్శించాడు, మనల్ని రక్షించాడు. ఆ జాలి గుణం మనలో ఉండాలి. జాలి అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక రకమైన కరుణ, చాలా కోమలమైన హృదయం, సున్నితమైనటువంటి హృదయం, పీపుల్ మీద దయ చూపించగలగాలి. ముఖ్యంగా పేదలను చూసినప్పుడు, ముఖ్యంగా స్పెషలీ ఇప్పుడు ఈ స్లమ్ ఏరియాస్లో, పేదలు నివసించేటువంటి ఏరియాస్లోకి వెళ్ళేటప్పుడు వీడు ఎంత దరిద్రంగా ఉన్నా ముక్కు మూసుకొని వెళ్తూ ఉంటాడు కదా. తప్పని అంటే అదేదో ఆస్వాదించమని నేను చెప్పట్లే, బట్ జాలి మన హృదయంలో, అందుకే ఇందాక చెప్పాను, ఇట్స్ నాట్ అబౌట్ మన పైన ఫిజికల్ అపియరెన్స్ కాదు, జాలి కలిగిన వాళ్ళంగా ఉండాలి. దేవుడు మనపై చూపించినటువంటి ఆ జాలిని మనం ఇతరుల మీద చూపించే వాళ్ళంగా ఉండాలి. చాలా సున్నితమైనటువంటి, చాలా మృదువైనటువంటి, కోమలమైన హృదయం మనం కలిగిన వాళ్ళగా ఉండాలి. దాని గురించి మనం హెబ్రీ 13:3 మనం చూస్తాం. ఇప్పుడు రిఫరెన్స్లన్నీ తీయొద్దు, మనకు టైం చాలదు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దయాళుత్వము. దయాళుత్వం అంటే దయ చూపించటం. ఒక్కొక్కసారి ఎంత నిర్దయగా ఉంటారో విశ్వాసులే, చాలాసార్లు అసలు దయ లేకుండా ప్రవర్తిస్తారన్నమాట. చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు, ఏమాత్రం కనికరం లేని వాళ్ళుగా ఉంటారు. సో దయాళుత్వం అన్నప్పుడు చాలా మృదువుగా, చాలా శ్రద్ధగా మనం ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మన పరిస్థితులు నా బాధలే నాకుంటే మళ్ళీ దయ ఎక్కడ చూపించమంటావు అనకూడదు. ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదు, ఉదాసీనంగా మనం జీవించడానికి వీలేదు. శ్రద్ధ లేని వాళ్ళకిలాగా. ఒక విశ్వాసి దయ లేకుండా, జాలి లేకుండా ప్రవర్తించే హక్కు లేదు.
ఆ హక్కు తీసివేయబడింది. యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడినటువంటి రోజున మన ఒక హక్కు పోయిందనమాట. జాలి లేకుండా ఉండటానికి వీల్లేదు, దయ లేకుండా ఉండటానికి వీల్లేదు. ఇంచుమించు 8 ఐటమ్స్ మనకు సుమారుగా ఇలాంటి భావంలోనే మనకు కనిపిస్తాయి. మీరు కావాల్స్తే మీకు బాగా అర్థం అవ్వాలి, నా మాటలు అర్థం అవ్వట్లేదు అనుకుంటే మోసెస్ యొక్క లైఫ్ని పెట్టుకోండి మనసులోకి. మోషే యొక్క జీవితాన్ని జస్ట్ మనసులోకి తెచ్చుకోండి. మోసే గురించి దేవుడు ఏం చెప్పాడు? భూలోకం అంతట్లో సాత్వికుడు. సో ఆ లక్షణం ఉండాలన్నమాట నవీన స్వభావం అంటే రక్షించబడినటువంటి వ్యక్తులకు. అంటే దయ చూపించడం, అప్పుడు సింపతి చూపించడం ఓకే, బట్ ఏమంటాం, సానుభూతి వేరు, అనుభూతి వేరు. సానుభూతి వేరు, అనుభూతి. సింపతి అండ్ ఎంపతి అంటాం. సింపతి సింప్లీ అయ్యో పాపం రైలు కింద పడిపోయాడా అనుకొని వెళ్ళిపోవటం. ఎంపతి అంటే మళ్ళీ నువ్వు వెళ్ళి రైలు కింద పడమని కాదు, వాడు రైలు కింద పడినటువంటి వాడి భావాలు, వాడి ఆలోచనలు, వాటన్నిటిలోకి నీకు సింక్ అవ్వటం అనమాట. దానికి సింక్ అవ్వటం. ఎస్పెషలీ పావర్టీని మనం అర్థం చేసుకున్నప్పుడు, లేకపోతే అబ్యూస్ని ఆడపిల్లల్ని అబ్యూస్ చేస్తారు. టీవీలో ఇప్పుడు ఎక్కువైపోయిన ప్రతిరోజు వస్తాయి, రోజు చూస్తున్నాం, మనకు కూడా అలవాటు అయిపోయింది అంతే. బట్ ఎంపథెటిక్గా వెళ్ళినప్పుడు మన దగ్గర నుంచి కొంచెం రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. కనుక అంటే మనం అంటాం కదా, మీరు ఏడ్చే వారితో ఏడవండి, దుఃఖపడే వారితో దుఃఖపడండి, పని చేసేవారితో పని చేయండి. ఒక్కొక్కసారి ఎవరైనా పని చేస్తున్నారు అనుకో, అప్పుడు ఈ మందిరం కట్టే బిగినింగ్లో అక్కడెక్కడో ఇటుకలు కొన్నాం, తర్వాత దీనికి పునాదులు వేస్తూ ఉండేటప్పట్లో చాలామంది పని చేస్తూ ఉండేవాళ్ళు. ఒకళ్ళిద్దరు అరే భలే చేస్తున్నారు అన్నట్టు ఉంటాయి, ఇట్లా ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు, వచ్చి యంగ్ పీపులే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యంగ్ పీపుల్. సో ఈ ఎంపతి అడుగులోకి మనం అడుగు తీసుకొని వెళ్ళటం. సో దట్ ఈజ్ వన్ థింగ్, దయ కలిగి జీవించటం. ఆ తర్వాత ఏమన్నాడు? వినయం అంటే, వినయం అనగానే చేతులు కట్టుకోవటం, తలదించుకోవటం, గడగడ వణకటం అవి కాదు. అవి కాదు వినయం అంటే, అవన్నీ నక్క చేస్తుంది అట్లాంటివన్నీ. అవి కాదు ఉండాల్సింది. నన్ను నేను ఏమంటుందని, నన్ను నేను చంపేసుకోవటం అనమాట. ఐఎమ్ నాట్ దేర్. ఇంకా నాలో ఉండే ఈగోస్ కానీ, నాలో ఉండే ఇవేవి కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఈ సొంత ప్రయోజనాల కోసం కొంతమంది, ముఖ్యంగా బాస్ అండ్ సబార్డినేట్ దగ్గర వస్తుంది ఇది. చాలా కష్టం. సబార్డినేట్స్ దగ్గర వినయంగా ఉంటే, అమ్మో రేపాడు నా మాట వింటాడా, రేపు వాడు నేను చెప్పినట్టు చేయడు కదా, అలా అనుకుంటాం అన్నమాట. సో వినయం అనేది ఏంటంటే, ఇట్స్ రియలీ ఏ స్ట్రాంగ్, ఒక రకమైనటువంటి ఒక అణుకువ విధేయతకి రిలేటెడ్గా ఉండేటువంటి విషయం. చాలామంది వినయాన్ని చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా చూస్తారు. ఎందుకంటే నేను వినయంగా ఉంటే రేపొద్దున నన్ను తక్కువ అంచనా చేత కానోడు అంటారు, దద్దమ్మ అంటారు. కాబట్టి నేను లేనిపోయిన గంభీరం తెచ్చుకొని గర్వాన్ని చూపించాలి. తర్వాత సాత్వికం గురించి చెప్పబడింది. సాత్వికంలో మోషే లైఫ్లో మనం చూస్తాం. సాత్వికంలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. సాత్వికం ఉన్న వాడికి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ అంటే తెలుసు కదా, ఏముంటుంది దాన్ని? ఆశా నిగ్రహించుకోవటం. ఒకసారి మోషే లైఫ్ దగ్గరికి వెళ్తే మనకు అర్థం ఎంత నిగ్రహించుకున్నాడు. కనీసం మిరియాంకి కుష్టి వచ్చినప్పుడు అన్న తిక్క కుదిరిందిరా దీనికి అనుకున్నాడా? మనమైతే గ్యారంటీగా అనుకుంటాం. చూడండి బ్రదర్, ఎంతకాలం 10 ఏళ్ల నుంచి సహిస్తున్నాను, దేవుడు న్యాయవంతుడు బ్రదర్, ఊరుకుంటాడా? కుష్టి వచ్చింది చూడు అంటారా? అనమా? ఎంత నిగ్రహించుకున్నాడంటే దేవుని పాదాల మీద పడి వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేశాడు. అది సాత్వికంలో ఉండేటువంటి. చాలాసార్లు మన వయసు అంతా కలిపి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండవు. పెద్దవాళ్ళకి కనీసం విష్ చేయటానికి మనకు అర్థం కాదు, నమస్కారం చెప్పలేం, ప్రైజ్ లార్డ్ చెప్పలేం, మాట్లాడటానికి నన్ను పలకరిస్తాడా లేదా వీడు అని చూస్తాం. వెరీ వెరీ హారిబుల్ నేచర్. సాత్వికము ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ టు బి మెయింటైన్డ్ బై ఎనీ బిలీవర్. చాలాసార్లు అడిగిన దానికి సమాధానం చెప్పం. అసలు విష్ చేయటం కూడా ఇప్పుడు ఇదొక స్టైల్ కదా. ఎరా అసలు కొంతమంది ముందే విష్ చేస్తారు, ప్రైజులాడన్నా అంటారు. ప్రైజులాడన్నా తలబుప్తే ఏంటి దాని అర్థం?
వాడికి సాత్వికం లేదని మనకు అర్థమవుతుంది. అసలు పలకరించలేదంటే వాడికి సాత్వికం లేదని మనకి కనీసం స్మైల్ మనకు అర్థమవుతుంది. సో సాత్వికము అనేటువంటి స్వభావం ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. అన్నీ ఏది ఎసెన్షియల్ కాదని కాదు, సాత్వికం కలిగి ఉండాలి. దీనిలో సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, ఒక రకమైన సౌండ్ స్టేటస్ ఆఫ్ మైండ్ అనమాట. సౌండ్ స్టేటస్ ఆఫ్ మైండ్, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే సాత్వికుడు సామాన్య మనమేమనుకుంటాం, మన అర్థం ఏంటంటే సాత్వికమైన మనసు ఉన్నవాడు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూసి చూడనట్టు పోతాడు అనుకుంటాం. కానీ సాత్వికమైన మైండ్ ఉన్నవాడు స్ట్రగుల్ అవుతాడు అనమాట. ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి, ఎలా న్యాయం జరగాలి, అర్థమవుతుందా? అక్కడే వచ్చిన మోషే లైఫ్ అంతా మీరు చదివితే కనుక యూ కెన్ అండర్స్టాండ్ దేవుడు ఎందుకు సాత్వికుడని స్టేట్మెంట్ చేశాడు. నెక్స్ట్ మనం ఏం చూస్తాం, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే పేరులోనే ఉంది. ఏముంది? దీర్ఘశాంతం. ఎంత దీర్ఘమన్నా? ఎంత దీర్ఘం? సచ్చే అంత దీర్ఘం. మనం ఈ చచ్చే వరకు ఎంత దీర్ఘం పెట్టగలమో అంత దీర్ఘం. దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతంలో ఎంతో పట్టుదల వస్తుంది మనకి. దీర్ఘశాంతాన్ని నేర్చుకుంటే మనకి పట్టుదల ఉంటుంది, సహించుకోగలం, ఓర్చుకోగలం. 10 ఏళ్ళు పనిచేశాను నేను, ఏంటి వాడు నాకు చేసింది అనం. ఎంత కొట్టినా కూడా, ఎంత హింసించినా కూడా ఓర్చుకుంటాం. 20 సంవత్సరాల నుంచి ఉందా నాకు ఈ జబ్బు, ఇంకెంతకాలం అన్నా? 10 ఏళ్ళ నుంచి పరకలో పడి ఉన్నా, ఇంకెంతకాలం? నో. లైఫ్ లాంగ్ ఓర్చుకునేటువంటి శక్తి దీర్ఘశాంతం దగ్గర ఉంటుంది. చాలాసార్లు మనం పనిచేసే ప్లేస్లో బాసులు మనల్ని ఒత్తిడి చేస్తారు. చాలాసార్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక మారిపోదామా, ట్రాన్స్ఫర్ చేసుకుందామా, అది ఇదని చాలా ప్రయత్నం చేస్తాం. నో, ఒక విశ్వాసం అలా చేయటానికి లేదు. దీర్ఘకాలము సహించగలగటం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుత్సాహం వచ్చినప్పుడు, ఇందాక వర్షిప్లో మనం విన్నాం, మనుషులు గాయపరుస్తారు, గాయం మీద ఇంకా కారం చల్లుతారు, ఇంకా బజారు కీడుస్తూ ఉంటారు. దీర్ఘశాంతం ఉంటే మనం ఓర్చుకోగలుగుతాము. దేవుని గొప్ప లక్షణం అది. ఆయన ఎంత గొప్ప లక్షణం అంటే, కోపం వచ్చినప్పుడు ఆయన కోపించుకునే వాత్సల్యము చూపిస్తాడు. అది దీర్ఘశాంతంలో ఉండే లక్షణం. దీర్ఘశాంతాన్ని మనం కలిగిన వాళ్ళం ఉండాలి. తర్వాత సహించుకోవటం ఉండాలి అని తర్వాత చూస్తాం. సహనం ఉండాలి అంటే తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే, ఎవడైనా తనకు హాని చేసినని అనుకుంటే ఒకరినొకడు సహించాలి. నెక్స్ట్ ఏమన్నాడు? ఒకరినొకడు క్షమించాలి. ఎలా క్షమించాలి? ప్రభువు మనల్ని ఎలా క్షమించారో అలాగా క్షమించాలి. ప్రభు ఎలా క్షమించాడు? ఆయనే మొదట స్టెప్ వేసి వచ్చి క్షమించాడు. తప్పెవరిది? ఆయిందా? మనుషులు ఏమంటారు? తప్పు చేసినాడు కదా అన్న ముందొచ్చి అడగాలి, తప్పు చేసినాడు కదా ముందొచ్చి అడగాలి. కానీ యేసు ప్రభు వారు, మరి నువ్వు తప్పు చేస్తే నువ్వు వెళ్ళి ముందు ఎందుకు అడగల? ఆయనే ఎందుకు ముందొచ్చి నీకు క్షమాపణని ఆఫర్ చేశాడు కదా. సో క్షమాగుణం. ఒకవేళ ఎదుటివాడిది తప్పైనా కూడా మనం క్షమించడం నేర్చుకోవాలి. చాలాసార్లు ఏంటంటే మనకు తెలుసు కదా, ఎక్కడ మత్తయి సువార్తలో కదా మనం చూస్తాం ఒక స్టోరీ. వాడికేమో పెద్ద అప్పు ఉంటే రాజు క్షమిస్తాడు. సరే వీడు క్షమించిన తర్వాత మరి వాడు పాపం ఏమనుకున్నాడు, వెళ్ళి వాడి దగ్గర ఏదో ఒక 50 రూపాయలు ఎంతో 50,000 ఎంతో సంథింగ్ వెరీ లిటిల్, అది దాన్ని ఇచ్చేయమని ఫోర్స్ చేసి వాడిని కొట్టడం, ఇబ్బంది పెడతాడు. మనకు పర్యవసానం తెలుసు. దేవుడు ఆ యజమాని అప్పిచ్చినాడు పిలిచి, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వెందుకు క్షమించొద్దు? నువ్వు క్షమించట్లేదు కాబట్టి వీడిని తీసుకెళ్ళి పడేయండి, కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి వెలపల పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును అని మనం చూస్తాం. దట్ ఈస్ ద స్టేటస్. క్షమాపణ, అలాగా మనం ఇతరులను మనం క్షమించాలి. అండ్ ఫైనల్గా ఏమంటాడంటే, వీటన్నిటికీ పైన ప్రేమను ధరించుకోండి. ఒక రకంగా మనకు అర్థమయ్యే దానిలో చాలా 7-8 వస్త్రాలు మీరు వేసుకుంటే కూడా వీటన్నిటినీ ప్రేమ అనే వస్త్రంతో కప్పండి. ప్రేమ సమస్త పాపములను కప్పును. దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుని పేరే ప్రేమ. దేవుని పేరే ప్రేమ. మీరు అనుకుంటున్నట్టుగా ఈ యవన కాలంలో అనుకునే ప్రేమలో దోమలు, అవన్నీ ప్రేమలో దోమలు ఏం కాదు, అవన్నీ కామాలు, ఇంకేమంటాం దాన్ని, భోగాలు. నో, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ గురించి అన్న మేమున్న రోజుల్లో చాలాసార్లు 2-3 సార్లు చెప్పారు. మీకు ఇంకా తర్వాత చాలాసార్లు చెప్పుంటారు.
సో ఆ ప్రేమ చేత ప్రేమ కలిగి మనం ఇతరులను క్షమించే వాళ్ళంగా ఉండాలి. ఎవరు? నవీన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళు. అలా ధరించుకున్నప్పుడు ఏమవుతుందంట? దేవుని యొక్క అనంత ప్రణాళికని ఆయన ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రికలోనే ఏమన్నాడు ఇక్కడ? 9-10 వచనాల్లో 10వ వచనం, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున దేవుని పోలిక చొప్పున. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కదా, మీరు క్రీస్తును పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి ఈ మనస్సు మనకు కలిగి ఉండాలి. మీరును కలిగి ఉండండి అని అంటాడు కదా. సో అలాంటి నూతన స్వభావాన్ని కలిగి ప్రభువు అక్కడ ఎంతో సమీపంగా ఉంది. మన జీవితాలు కూడా చాలా షార్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ వర్చ్యూస్ని ఇట్స్ వెన్ యూ టాక్ అబౌట్ ఆల్ దీస్ వర్చ్యూస్, ఈ లక్షణాలన్నింటినీ మనం చూసినప్పుడు ఇట్స్ అబౌట్ అవర్ క్యారెక్టర్. దాన్ని బట్టి అర్థమైపోద్ది మన క్యారెక్టర్. సో అలా మెయింటైన్ చేయడానికి, అలా జీవించడానికి ప్రభు మనకి సహాయం చేసి నడిపించును గాక. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.